కాల్ చేసి వాళ్ళు ఏం మాట్లాడినా ఒక గవర్నమెంట్ జాబ్ రావాలంటే ఏమేమి డీటెయిల్స్ తీసుకున్నారు అంటే ఫస్ట్ అయితే వచ్చేసి సచివాలయం సిబ్బంది వారు వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో చాలా హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుప్రజారాం. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు వీడియో ఏంటో ఆల్రెడీ తమ్ముళ్ళు చూసే ఉంటారు అందరూ. ఏపీలో రీసెంట్ డేస్లో ఎక్కడ చూసినా వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి ఎక్కువగా మాట్లాడుకున్నారు కదా, ముఖ్యంగా మన ఆడవాళ్ళు. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్కి ఎలా అప్లై చేసుకోవాలి, మన డీటెయిల్స్ ఎలా ఇవ్వాలి, ఎక్కడికన్నా వెళ్ళాలా లేదా మన ఇంటికి ఎవరైనా వస్తారా, అసలు ఎలా అప్లై చేసుకోవాలి అని అందరికీ చాలా మందికి అయితే డౌట్ ఉంటుంది కదా. సో ఆ డౌట్ అయితే ఇవాళ నేను క్లియర్ చేస్తాను. ఎందుకంటే రీసెంట్ డేస్లో మనకు కూడా సచివాలయం నుంచి కాల్ వచ్చింది కాబట్టి వాళ్ళు కాల్ చేసి ఏం మాట్లాడారు, ఏమేమి డీటెయిల్స్ తీసుకున్నారు, సో అవన్నీ ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను. అండ్ అంతకన్నా ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినవారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకేనా, ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఎలా అప్లై చేసుకోవాలి, ఎక్కడికన్నా వెళ్ళి అప్లై చేసుకోవాలా లేదా ఎవరైనా మన ఇంటికే వచ్చి అప్లై చేసుకుంటారా అని ఇలా చాలా మందికి చాలా డౌట్స్ ఉండొచ్చు. కానీ మనం అయితే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే సచివాలయం సిబ్బంది వారైతే ప్రతి గ్రామానికి ఇంటింటికి వెళ్ళి సర్వే కండక్ట్ చేయబడ్డది కాబట్టి సో ఈ ఎంక్వైరీలోనే నా పేరు కూడా రావడం జరిగింది. సో మా గ్రామానికి కూడా మా విలేజ్కి కూడా వెళ్ళి ఎంక్వైరీ చేశారు. సో మా ఇంటికి కూడా వెళ్ళారు. వెళ్తే ఇంకా మా అత్తయ్యని అడిగారనమాట, సుప్రజ పేరు ఎవరమ్మా అని అడిగితే మా కోడలేనండి అని మా అత్తయ్య గారు చెప్పారు. సో మా అమ్మాయి అయితే ఇప్పుడు ఉండదు, రాజమండ్రిలో ఉంటుంది అని చెప్పారు. పర్వాలేదు, ఒకసారి కాల్ చేయించండి లేదా నెంబర్ అన్నా ఇవ్వండి, మేము మాట్లాడతాము అనేసి అన్నారు ఎంక్వైరీ వాళ్ళు. అలాగే అని మా అత్తయ్య అయితే నెంబర్ షేర్ చేశారు. నెంబర్ షేర్ చేయడం జరిగింది అండ్ కాల్ కూడా చేశారు. సో అంతకన్నా ముందు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, చేసింది సచివాలయం నుంచైనా లేదా ఇంకెక్కడి నుంచైనా అని కన్ఫర్మ్ చేసుకొని అయితే మీ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. ఎందుకంటే ఈ రోజుల్లో సోషల్ మీడియాలో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. చాలా ప్రాబ్లమ్స్ అయితే జరుగుతున్నాయి. ఎవరికైనా కాల్ చేసిన కాలర్ టోన్ కూడా తీసేశాడు. సో కేర్ఫుల్గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు. సో జాగ్రత్తగా ఉండండి మీరు కూడా. అండ్ కన్ఫర్మ్ చేసుకొని అయితే మీ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. అండ్ నాకైతే కన్ఫర్మేషన్ అయ్యింది, ఎందుకంటే మా అత్తయ్యకి ఆవిడ తెలుసు, నేను కూడా అప్పుడప్పుడు చూశాను కాబట్టి మా అత్తయ్య కూడా ఆవిడకి తెలుసు. ఊర్లో అప్పుడప్పుడు వాళ్ళు ఎంక్వైరీ చేయడానికి వస్తారు కాబట్టి నాకైతే కన్ఫర్మేషన్ అయ్యింది కాబట్టి నేను నా డీటెయిల్స్ అయితే ఇచ్చాను తనకి. అండ్ కాల్ చేసి వాళ్ళు ఏం మాట్లాడారంటే ఫస్ట్ అయితే వచ్చేసి ఎంతవరకు చదువుకున్నావమ్మా అని అన్నారు. మన క్వాలిఫికేషన్ అయితే అడుగుతారు. సో నేను ఇది మేడం అని చెప్పాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నీకు జాబ్ చేసే ఇంట్రెస్ట్ ఉందా అని అన్నారు. ఉంది మ్యామ్ అని చెప్పాను. అండ్ థర్డ్ వచ్చేసి వైఫై కనెక్షన్ ఉందా మీకు అని అన్నారు. ఉంది మేడం అని చెప్పాను. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా మీకు సపరేట్గా రూము ఇట్లా అవైలబిలిటీగా ఉందా, మీకు డిస్టర్బెన్స్ లేకుండా అని చెప్పారు. ఉంది మేడం అని చెప్పాను. ఇంకా తర్వాత మీ మొబైల్ నెంబర్ అయితే మీ ఆధార్ కార్డ్తో అయితే లింక్ అయ్యి ఉందా అని అన్నారు. సో ఉంది మేడం, లింక్ అయ్యే ఉంది నా మొబైల్ నెంబర్ అయితే నా ఆధార్ కార్డ్తో అని చెప్పాను. అండ్ సరేనని లాస్ట్లో అయితే ఇంకా ఓటీపీ అయితే పంపించారు. ఓటీపీ అయితే చెప్పడం జరిగింది. ఇక నా డీటెయిల్స్ అయితే కొన్ని అడిగాను. ఇంకో విషయం కూడా అడిగాను, మేడం నేను ఉండేది రాజమండ్రి కదా, మరి విలేజ్ నుంచి కాల్ చేశారు కదా మీరు, నేను ఉండేది రాజమండ్రి కదా, ఎలా మేడం అని చెప్పారు. పర్వాలేదమ్మా, అక్కడ కూడా నేను చేయొచ్చు, పర్లేదు, అక్కడ కూడా ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళాలి, ఇట్లా కొన్ని రోజులు అయితే ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళాలి, అక్కడ కూడా చేసుకోవచ్చు రాజమండ్రిలో కూడా అని అన్నారు. నేను స్టార్టింగ్ కాల్ చేయగానే ముందు ఈ డౌట్ అయితే అడిగాను. సో ఈ డౌట్ కూడా పర్వాలేదు అని మేడం అయితే చెప్పారు. అందరికీ డౌట్ ఉండదు, ఇది ఎప్పుడో కదా జరిగేది, అసలు జరుగుద్దో అవుద్దో లేదో అని మీ అందరికైతే డౌట్ ఉండొచ్చు కదా. సో నాకు కూడా అలాంటి డౌటే ఉంది. అందుకనే మేడంని మరీ అడిగాను. అండ్ కాల్ చేసే లాస్ట్లో మేడం ఇది ఎప్పుడు అవుతుంది, ఇది అవుతుందా, అసలు ఎప్పుడు వస్తుంది మేడం ఇది అని మరీ అడిగాను. సో మేడం ఏమన్నారంటే టైం అయితే పడుతుంది, ఈ అవకాశం అయితే ప్రతి ఒక్క ఆడపిల్లలకైతే ప్రతి ఒక్క ఆడవాళ్ళకైతే ఉంది మన ఏపీలో. సో దీన్ని మాత్రం ఎవరు మిస్ చేసుకోకండి, ఈ అవకాశం అయితే అందరికీ ఉంది, కానీ కొంచెం టైం పడుతుంది అని అయితే మేడం అయితే అన్నారు. సో మేడంని అయితే అడగడం జరిగింది. మీ అందరికీ డౌట్స్ రావచ్చు, ఇది ఇప్పుడే అవ్వదు కదా, వీటి గురించి ఎందుకు ఇలా చెప్తున్నారు అని మీ అందరికైతే డౌట్ రావచ్చు. అందుకనే నేను మరీ అడిగాను. మేడం అయితే ఇలా అన్నారు.
సో మీ అందరికీ తెలిసిందే కదా, ఒక గవర్నమెంట్ జాబ్ రావాలంటే ఎంత కష్టపడాలి, ఎన్నిసార్లు తిరగాలి, ఎంత ఎఫెక్ట్ పెడితే కానీ ఆ జాబ్ రాదు. సో ఇది కూడా మనకి అలాంటిదే. 5 years ఉండని, ఎన్ని ఇయర్స్ అయినా ఉండని. సో ఇది కూడా మనకి అలాంటిదే కాబట్టి దీంట్లో కూడా చాలా ప్రాసెస్ అయితే ఉంటుంది దీంట్లో అయితే. సో మీలో కూడా ఎవరికైనా ఇలాంటి కాల్ వచ్చింటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఎలాంటి డౌట్స్, నేనైతే ఆ కాల్ రాగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆ దేవుడి దయ వల్ల ఈ అవకాశం ఏదో తొందరగా వస్తే బాగుండు అని అనుకున్నాను. అండ్ మీ అందరికీ కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీ అందరికీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ మీద ఇంట్రెస్ట్ కానీ ఉంటే మీకు దగ్గరలో ఉన్న సచివాలయం, మీ గ్రామం దగ్గరలోనో లేదా మీ చుట్టుపక్కల ఎంతో కొంత దగ్గరలో అయితే మీకు ఏదో ఒక సచివాలయం అయితే ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి అయితే ఒకసారి అడగండి, మేడం ఇలా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ గురించి అయితే ఇలా అంటున్నారు కదా, అందులో ఆ లిస్ట్లో నా నేమ్ అయితే ఉందా మేడం, ఒకసారి చెక్ చేయండి అని మీకు దగ్గరలో ఉన్న సచివాలయం దగ్గరికి అయితే వెళ్ళి మీరు కూడా ఒకసారి అయితే వెళ్ళి కనుక్కోండి. మీకు చేసే ఇంట్రెస్ట్ ఉంటే, మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. నాకైతే సచివాలయం నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం అయితే కాల్ వచ్చింది. సో ఈ విషయం అయితే మీ అందరితో షేర్ చేసుకోవాలనుకున్నాను, షేర్ చేసుకున్నాను కూడా. సో మనం ఎంత అనుకుంటాం కానీ కొంచెమైనా లక్ కూడా ఉండాలి. ఇంకో విషయం కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇది జస్ట్ సర్వేనే కదా, ఈవిడెందుకు ఇంతలా చెప్తున్నారు అని మీరు అనుకోవచ్చు. అవునండి, ఇది జస్ట్ సర్వేనే మాత్రమే. వెయిట్ చేయాల్సి వస్తుంది, టైం కూడా చాలానే పడుతుంది. కరెక్ట్గా ఈ అవకాశం మనకే వస్తుంది అని కూడా చెప్పలేము. ఏదైనా కొంచెం లక్ కూడా కలిసి రావాలి. అసలు వాళ్ళు కాల్ చేసి ఏం మాట్లాడతారు, ఏమేం డీటెయిల్స్ అడుగుతారు, చాలా మందికి అయితే తెలియదు కదా. సో ఈ వీడియో ద్వారా అన్న కొంతమందికి అయితే ఉపయోగపడుతుందని అయితే ఈ విషయాలన్నీ కూడా మీతో షేర్ చేసుకున్నాను. అందరికీ కాకపోయినా కొంతమందికైనా ఈ వీడియో ఉపయోగపడుతుందని నేనైతే అనుకుంటున్నాను. అండ్ మళ్ళీ ఇలాంటి కాల్స్ ఏవైనా వస్తే మీ అందరితో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను. అండ్ మన వీడియోలు అన్నీ చూస్తున్నందుకు వెరీ 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 థ్యాంక్ యూ సో మచ్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.